సో నీ పర్సనల్ విషయానికి వస్తే, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావు? మాది విజయవాడ ప్రాపర్. అండ్ డాడీ ఏమో బిజినెస్, మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు. అంతే, ఇంకా కజిన్ బ్రదరు. నువ్వు ఒక్కడివినా సింగిల్? అన్న కూడా బెంగళూరులో బిజినెస్. ఇది మా అన్న పేరు. వావ్, ఏంటి? రాహుల్ అన్న. రాహుల్ అన్న. నీకు ఇష్టమా అన్న అంటే బాగా? చాలా. ఏదో ఒకసారి మీ ఫ్యాన్స్ అందరికి చూపించు మీ అన్న పేరు, మీ అన్న కూడా చూస్తారు కదా. ఓకే. అంటే నా లైఫ్ లో ఎవరి పేరు టాటూ వేయించుకోవడమన్నా అనుకున్నా ఇప్పుడు దాకా, కానీ ఫస్ట్ ఆయన పేరే. ఎప్పుడు వేయించుకున్నారా టాటూ? 3 months అవుతుంది. ఎందుకు అంటే సడన్ గా అంత ప్రేమ ఎందుకు వచ్చింది అన్నయ్య మీద? అంటే ఒకవేళ నేను చనిపోయే లోపల ఒక మనిషి నా తోడు రావాలనుకున్నా, నేను ఉంటాను నా పేరు అని చెప్పి గుర్తింపుకి. ఓకే, సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓన్లీ నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానే ఉండాలనుకుంటున్నావా? ఏదన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీది ఫైనల్ గా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను రేపటి గురించి ఆలోచించను, ఈ రోజు గురించి ఆలోచిస్తా. ఏం జరుగుతుందని చెప్పి ఈ సెకండ్ ఆలోచిస్తూ ఉంటా. రేపటి గురించి రేపు చూసుకుంటా, అది నా మైండ్ సెట్. అంటే రేపు ఏం జరుగుతుందని నేను ఎలా చెప్పేస్తా, నాకు ఎలా జరిగిద్దని ఈ రోజు గురించి నేను థింక్ చేస్తూ ఉంటా. అంటే ఒక 10 years తర్వాత మనం ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఒక బిజినెస్ లో కానీ లేదంటే ఒక సెలబ్రిటీ. ఫ్యూచర్లో పబ్బు పెడదాం ప్లాన్ ఉంది నాకు, అంతే. పబ్బు పెట్టుకోవాలని. అంటే కొద్దిగా మ్యూజిక్ బాగుంటుంది కదా, చక్కగా రిలాక్స్. వెళ్తుంటావా పబ్స్ కి? పబ్స్కి వెళ్తా. గర్ల్ ఫ్రెండ్స్ తో? గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ తో. మా ఫ్రెండ్స్ తో వెళ్తా, మా అన్నలతో. ఓకే, సో కొన్ని వీడియోస్ ఇప్పుడు నీ గురించి చూద్దాము. సో లాస్ట్ రౌండ్ మంది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంతకన్నా ముందు నీ వీడియోస్ కొన్ని మనం ఇప్పుడు డిస్ప్లేలో చూద్దాం. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ప్రపోజ్ మీ. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఏంటి ట్రూ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఇందులో? ఆవిడ కూడా బ్లష్ అవుతూ మంచిగా. మాకు జర్నీ ఉంది కదా. ఓకే, ఎన్ని ఎపిసోడ్స్ చేసుంటావు నువ్వు డీలో? నేను డీ 10 అక్కడే లాస్ట్, అక్కడే ఎండింగ్. కానీ మేడంతో ఉంది అప్పుడు నీ పరిచయం. ఓకే, ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారా? నెక్స్ట్ వీడియో. మనసులో ఉన్న బంగారం ఎవరో? సాయి సిద్ధు అని బంగారం. ఇప్పుడు ఏమంటావు? బంగారం ఇదన్నీ అయిపోయిన తర్వాత నన్ను కలిసారు కదా, ఒక రీల్ చేద్దాం అంటే ఆ రోజు ఒక చిన్న ఈవెంట్ జరిగింది, అవార్డ్స్ ఫంక్షన్. ఆ రోజు చేద్దాం అని చెప్తే అప్పుడు పార్కింగ్ రీల్ చేశాను నేను. మరి అమ్మాయి సిగ్గుపడుతూ నాకు సాయి సిద్ధు నా బంగారం అని అంటుంది కదా. మరి నా బంగారం సమంత అంట, నిజంగా అయిపోద్దా మేడం? లేదు, సంబంధమే లేదు అసలు. లేదు. సో ఈ వీడియో చూసావా ఇంతకు ముందు నువ్వు? చూసా. మళ్ళీ బంగారం నీ క్వశ్చన్ చేసావా, ఏంటి నా పేరు ఎందుకు చెప్పావు అలా అని? నిద్ర లేదు నాకు. నా ఫ్రెండ్స్, నా షేరింగ్ లో పైన, నా ఫ్యామిలీ, నా ఫోన్లు, అందరు కాల్స్. పెళ్లి సంబంధం ఎప్పుడు మాట్లాడరా, కాల్స్, పిచ్చి పిచ్చి మాటలు, ట్రోల్స్ ఎక్కువైపోయాయి అనుకుంటా దీని మీద. ఆ తర్వాత బంగారం వెళ్ళి అడిగావా మరి ఈ వీడియో ఏంటి, అలా ఎందుకు అన్నావు, నా పేరు ఎందుకు అన్నావు బంగారం అనగానే అని? అమ్మా, ఇంకోటి ఏంటంటే నేను అంటే చాలా మంది ఏం చెప్పారంటే, నరే నీ గురించి అంత బ్యాడ్గా ఏం చెప్పలేదు రా, మంచి చెప్పింది. ఒక ఆడపిల్ల ఎలా చెప్తావు అని చెప్పింది. సరే, దాని బంగారం అంటే 2 రకాలుగా ఉంది. ఒక అన్నగా తీసుకోవచ్చు, ఒక తమ్ముడుగా తీసుకోవచ్చు, ఒక ఫ్రెండ్గా తీసుకోవచ్చు, ఇంకోలాగా తీసుకోవచ్చు. సరే, ఓకే. తనతో ఉన్న బాండ్ నాకు ఏంటంటే ఒక సిస్టర్ బ్రదర్. నాకు అది అర్థమైంది, నాకు చాలా అది లైవ్కి వెళ్ళి చెప్పాను, తన సిస్టర్ లాంటిదని చెప్పాను నేను. అంతే, అక్కడితో క్లియర్ అయిపోయింది. నేను స్టోరీ పెట్టా, మొత్తం చెప్పేసుకున్నా, అయిపోయింది.